జిల్లా సైదాపూర్ మండలం పెరకపల్లి గ్రామం నుండి దుద్దునపల్లికి వెళ్లేందుకు చినకలవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి పెరకపల్లి నుండి వెనకపల్లికి బ్రిడ్జి నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు మంగళవారం పెరకపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాశివెడ్డి రవీందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రజలు మాట్లాడుతూ చిరకల వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేక రైతులు ప్రజలు వర్షాకాలంలో ఇతర గ్రామాలకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే 2 బ్రిడ్జీల నిర్మాణం కోసం 6,94,00,000 మంజూరు చేశారని మంత్రి పొన్నంకు రుణపడి ఉంటామని గ్రామస్తులు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, జిల్లా నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్, గుండారపు శ్రీనివాస్, డాక్టర్ పోతరాజు శ్రీనివాస్, కారుగంటి భిక్షపతి, తిరుమల్, జంపయ్య, శ్రీనివాస్, తిప్పని కనకయ్య, చిమ్మని మల్లేష్, శంకర్, మరుపక రాజు, అంబాల ప్రేమ్ కుమార్, గుండవేణి లక్ష్మణ్, పోలు ప్రవీణ్, పెద్ది తిరుపతి, రవీందర్, వెంకటయ్య, ప్రవీణ్, రాజమౌళి, చింతం వెంకటయ్య, కచ్చు రవి, పోతరాజు, సుధాకర్, భిక్షపతి, తిప్పని శ్రీనివాస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. సోనియా గాంధీ నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్. చిలకవాగుపై 4,75,00,000 నిధులు మంజూరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి రేవంత్ రెడ్డికి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది పెరకపల్లె గ్రామస్తుల చిరకాల కోరిక, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కోరికను వారు గ్రహించి ఇది నిధులు మంజూరు ఇప్పించినారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి పెరకపల్లి టు దుద్దినపల్లి, పెరకపల్లి నుంచి వెనకపల్లి రోడ్డు 2 రోడ్లకు 7 కోట్ల చిల్లర పైసలు మంజూరు చేసిన పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతకుముందు కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు పెరకపల్లి టు దుద్దినపల్లి రోడ్డు ఫార్మేషన్ చేసిన పెద్దిరెడ్డి సభాయంలో. నేను జడ్పీటీసీ గెలిచిన తర్వాత పెరకపల్లి టు దుద్దినపల్లి మెటల్ రోడ్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు మేము గెలిచినాకనే మళ్ళీ పని స్టార్ట్ అవుతుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, పని చేసేవాడు ఉన్నప్పుడే పని అవుతుంది. మన అన్ని పార్టీలు వస్తాయి, కానీ మన విలేజ్ నాయకుడు పట్టు ఉండాలి. అట్లున్నప్పుడే పని అభివృద్ధి జరుగుతుంది. మరి ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే దుద్దినపల్లి టు పెరకపల్లి కాబట్టి ఇది నా విలేజ్ ఉంటుంది, మన విలేజ్ ఉంటుంది. మండలానికి ఒక మంచి పేరు వస్తుంది. బ్రిడ్జి ఫస్ట్ కన్స్ట్రక్షన్ తర్వాతనే మిగతా రోడ్ చేస్తారు. నేను మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెరకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినటువంటి శ్రీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా యొక్క గ్రామస్తుల తరఫున మరి ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఆయన చిత్రపటానికి మరియు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదేమైనా దశాబ్ద కాలంగా మా ప్రాంతం అనేటువంటిది వెనుకబడిపోయింది. ఈరోజు ఆనాడు మేము ఒకటే మాట చెప్పినాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది, మీరు
బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తోటి నన్ను గెలిపించండి ఆ రోజు చెప్పడం జరిగింది. అదే మాట మీద నిలబడి 9 నెలల లోపలనే ఇంతటి అద్భుతమైనటువంటి మా యొక్క చిరకాల ఆకాంక్ష నెరవేర్చినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రానున్న రోజుల్లో కూడా ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా తయారు చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి గిఫ్ట్ ఇచ్చే విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా అందరి పక్షాన కూడా, మా ప్రజల పక్షాన కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా టీఆర్ఎస్ నాయకులు ఇంకా భ్రమలోనే ఉన్నారు. ఇది నిజమా అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూడండి. 5 సంవత్సరాల లోపల మీరు మళ్ళీ ఈ ప్రాంతాల్లో అడుగు పెట్టాలంటే మీరు చెప్పుకోవడానికి పనే లేకుండా తయారు చేసేటువంటి బాధ్యత మంత్రి గారు చెప్పారు. తర్వాత 2వ విడతల కూడా ఇంకా అయిపోలేదు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. 2వ విడత కూడా మిగిలి ఉన్నటువంటి రోడ్లకు నిధులు రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఖాళీ రోడ్లు లేవనేటువంటి పరిస్థితి లేకుండా మంత్రి గారు చొరవ తీసుకొని అభివృద్ధి చేస్తారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ప్రజల లోపల ఉన్నటువంటి మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను గమనిస్తూ మీరు నడవండి తప్ప చిల్లరమల్ల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు నోరు కూడా అదుపులో పెట్టుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. చిలకవాగు బ్రిడ్జి నిర్మాణం కోసం 3,45,00,000 విడుదల చేసిన పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది. వాళ్ళిద్దరికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకా వెనకేపల్లి సైదాపూర్ పెరకపల్లి బ్రిడ్జి నిర్మాణం కోసం 3,45,00,000 నిధులు మనకు మంజూరు చేసినందుకు మన పెరకపల్లి గ్రామస్తులందరమీ కాంగ్రెస్ పార్టీకి, పొన్నం ప్రభాకర్కి మనం సర్వదా కృతజ్ఞతతో ఉండి కాంగ్రెస్ పార్టీని మనం బలోపేతం చేసి ప్రతి ఏ ఎలక్షన్ అయినా చూడకుండా మన గ్రామ అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. కొన్ని దశాబ్దాల కళలు ఇవన్నీ. ఈ పెండింగ్లో ఈ ఊరు పుట్టినప్పటి నుండి మనకు ఎలాంటి అభివృద్ధి లేదు. ఆ వాగనేది మన ఊరితో అనుసంధానమై ఉంది. ఈ ఊరు ఎప్పుడైతే బొడ్రాయి పెట్టి ఊరును నిర్మించి ఊరును ప్రారంభమైందో అప్పటి నుంచి ఆ వాగు ఉంది. ఆ వాగు మీద ఎలాంటి బ్రిడ్జి నిర్మాణం కానీ ఎలాంటి అభివృద్ధి కానీ లేదు. మన పొన్నం ప్రభాకర్ గారు మనం పోయిన ఎలక్షన్లో గెలవడం, మినిస్టర్ కావడం, మన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోకి రావడంతో మనకు సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. ఇప్పుడు మనకు 7,50,00,000 నిధులతోటి మనకు 2 బ్రహ్మాండమైన బ్రిడ్జిలకు శాంక్షన్ ఇప్పించడం జరిగింది. ఇంత మన చిన్న విలేజ్ని కూడా మనం ఇంత ముందుకు తీసుకుపోతున్న పొన్నం ప్రభాకర్ గారికి మనం కృతజ్ఞతతో ఉండి ప్రతి బాధ్యతగా మన పనులన్నీ మనం చేపించుకొని ప్రతి ఎలక్షన్లో మనం ప్రతి కార్యకర్త ధీటుగా పనిచేసి మన గవర్నమెంట్ను మనం కాపాడుకోవాలి. మనం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలి. జై కాంగ్రెస్. మన నిధులు శాంక్షన్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే చిలకలవాగు 10-20 సంవత్సరాల సంధి చూత రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడి చేలి పాడి పైసలు రైతులే ఉన్నారు. మినిమం ఇక్కడి చేలి సైదాపూర్ నుంచి ఒక 20 కిలోమీటర్లు పోయి పార్లమెంట్కి వచ్చే పరిస్థితి ఉండేది. వాళ్ళ బాధ విని ఇవాళ పొన్నం ప్రభాకరు 7 కోట్లు పైగా నిధులు కేటాయించారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. మన సీసీ రోడ్ సూత శ్మశాన వాటికి అడగంగానే ఇచ్చిర్రు. ఇంకా సూత మరెన్నో పనులు ఇస్తారని హామీ ఇచ్చిర్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎల్లవేళ పొన్నంకు తోడే ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందు సూత గెలిపించుకుంటూ పోతాం. ధన్యవాదాలు. మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మరియు పెరకపల్లి గ్రామ ప్రజలు అందరూ సపోర్ట్ చేయడం వలన సారు వీడికి వచ్చాడు. అప్పుడు నేను అడిగినాం, సార్ మరి వీడికి వచ్చినప్పుడు ఎందరో ఎమ్మెల్యేలు వస్తారు పోతారు, కానీ నేను ఏం చేసిన నిలిచి అడిగితే 8 నెలలనే నీకు ఈ బ్రిడ్జి సాక్షి చేస్తాను, లేకపోతే మీ ఊరికే రానని అన్నాడు. అప్పుడు నేను నిలదీసి అడిగాను. ఇప్పటికి కూడా ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి, జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి. 100% కాంగ్రెస్ను గెలిపించుకోండి. టీఆర్ఎస్లో వచ్చారు, 2 సార్లు గెలిచారు. ఇంతవరకు ఒక గరకపోస కూడా ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ వచ్చినప్పుడే సైదాపూర్ దుద్దనపల్లి బ్రిడ్జ్ అయింది. మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ బొమ్మనేపల్లి టు పెరకపల్లి బ్రిడ్జ్ అయింది. అంతవరకు ఎలాంటిది కాలేదు. కాబట్టి దయచేసి ఇక్కడ పెరకపల్లి గ్రామ ప్రజలకు తెలియజేసింది ఏమన్నాగా, ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళని ఎవరు నిలబడ్డా కానీ క్యాండిడేట్ మంచి గెలిపించుకుంటే అక్కడ మనకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి